ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టుల రాత మారబోతుందా? ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులు పట్టాలెక్కబోతున్నాయా అంటే కేంద్ర ప్రభుత్వం అవుననే సమాధానం ఇస్తుంది. ఏపీలో రైల్వే మౌలిక సదుపాయాలకు నిధుల వరద పారిస్తున్నామని, యూపీఏ హయాంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 11 రెట్లు ఎక్కువ బడ్జెట్ కేటాయించామని కేంద్రం కుండబద్దలు కొట్టింది. లోక్సభలో ఏపీ రైల్వే ప్రాజెక్టుల పురోగతి, నడికుడి శ్రీకాళహస్తి లైన్ పరిస్థితిపై వైఎస్ఆర్సీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి అడిగిన కీలక ప్రశ్నలకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో మొత్తం 42 ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని లెక్కలతో సహా వివరించారు. అసలు ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని, పూర్తయిన ట్రాకులు ఏవి, నడికుడి శ్రీకాళహస్తి లైన్ కు పడ్డ బ్రేకులేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఏపీలో రైల్వే నెట్వర్క్ను విస్తరించేందుకు భారీ యాక్షన్ ప్లాన్ అమల్లో ఉందంటుంది రైల్వే శాఖ. ప్రస్తుతం రాష్ట్రంలో ఏకంగా 42 రైల్వే ప్రాజెక్టులు శరవేగంగా నడుస్తున్నాయి. ఇందులో 12 కొత్త రైల్వే లైన్లు ఉండగా 30 డబ్బింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పొడవు మొత్తం 4768 కిలోమీటర్లు కాగా అంచనా వ్యయం అక్షరాల 77,855 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు 1465 కిలోమీటర్ల పనులు పూర్తి చేసి 27,851 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం లోక్సభ వేదికగా వెల్లడించింది. ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపుల్లో గత ప్రభుత్వాలకు ఇప్పటికీ భారీ తేడా ఉందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 2009-14 మధ్య ఏపీకి సగటున ఏడాదికి 886 కోట్లు ఇస్తే 2026-27లో ఈ కేటాయింపు ఏకంగా 10,134 కోట్లకు చేరిందని, అంటే 11 రెట్లు పెరిగిందని లెక్కలు ముందు పెట్టింది. ట్రాక్ నిర్మాణంలోనూ గతంలో 363 కిలోమీటర్లు పూర్తయితే 2014-26 వరకు 1,759 కిలోమీటర్లు కొత్త ట్రాక్ వేశామని కేంద్రం గర్వంగా చెబుతుంది. రైల్వే ప్రాజెక్టుల్లో కేవలం మాటలే కాదు, చేతులు కూడా ఉన్నాయంటుంది కేంద్రం. ఏపీలో ఇటీవల పూర్తయిన ప్రధాన ప్రాజెక్టుల లిస్టు కూడా బయటపెట్టింది. నంద్యాల, ఎర్రగుంట్ల, జక్కయ్యపేట, జన్పహడ్, ఓబులవారిపల్లె, కృష్ణపట్నం కొత్త లైన్లతో పాటు విజయవాడ, నర్సాపూర్, గుంటూరు, తెనాలి, గూటి, ధర్మవరం డబ్బింగ్ పనులు పూర్తయినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అటు రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చే అమృత్ భారత్ పథకం కింద ఏపీలో ఏకంగా 74 స్టేషన్లను ఎంపిక చేశారు. ఇప్పటికే 8 స్టేషన్లు పనులు కంప్లీట్ అవగా తిరుపతి, నెల్లూరు, కర్నూలు సిటీ, కుప్పం, హిందూపూర్ లాంటి కీలక స్టేషన్లు, ఎయిర్పోర్ట్లను తలపించేలా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. నిధులున్న పనులు ఆగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని పరోక్షంగా చులకలంటించింది కేంద్రం. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రత్యక్షంగా అడిగిన నడికుడి శ్రీకాళహస్తి లైన్ పై కేంద్రం ఇచ్చిన క్లారిటీతో అసలు గుట్టు రట్టయింది. 3,407 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే 2,384 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 2,258 హెక్టార్ల భూమి అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 1,330 హెక్టార్లు మాత్రమే సేకరించి ఇచ్చింది. ఇంకా 929 హెక్టార్ల భూసేకరణ పెండింగ్ లో ఉండటంతో పనులకు బ్రేకులు పడ్డాయి. అందుబాటులో ఉన్న భూమి వరకే పనులు జరుగుతున్నాయని న్యూ పిడుగురాళ్ల, సావల్యాపురం, గుండ్లకమ్మ, కనిగిరి సెక్షన్లు పూర్తయినా భూసేకరణ లేకపోవడం వల్లే కనిగిరి, వెంకటగిరి సెక్షన్లలో ఇంకా పనులు నడుస్తున్నాయని కేంద్రం తేల్చి చెప్పింది. భూసేకరణ, అటవీ అనుమతులు, లా అండ్ ఆర్డర్ సమస్యల వల్లే ప్రాజెక్ట్ లేట్ అవుతున్నాయని కుండబద్దలు కొట్టింది. ఇది ఏపీ రైల్వే నెట్వర్క్ పై కేంద్రం ఇచ్చిన ఫుల్ క్లారిటీ. మేం నిధులు ఇస్తున్నాం కానీ రాష్ట్రం నుంచి భూసేకరణ, అనుమతులు లేట్ అవుతున్నాయంటూ లోక్సభ సాక్షిగా రైల్వే శాఖ స్పష్టం చేసింది. మరి ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న 929 హెక్టార్ల భూమిని సేకరించి నడికుడి శ్రీకాళహస్తి లైన్ పనులను స్పీడప్ చేసేందుకు స్టేట్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందా? అమృత్ భారత్ పనులు అనుకున్న టైంకు పూర్తవుతాయా అనేది వేచి చూడాలి.